ఫాదర్ అయిన యాకోబు 12 మంది కుమారులు, 12 సన్స్. ఎంతమంది కుమారులు? ఈ 12 మంది కుమారులే వినరా చందు కొడుకు, విను. అరే కరాటే మాస్టర్, వాడు కూర్చోరా, నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను. ఇటు వినండి. యోసేపు వాళ్ళ ఫాదర్ యాకోబు వాళ్ళ ఊరి చుట్టూ 11 మంది కుమారులు. ఓకే, ఈ పిక్చర్ మనకు తెలియపరుస్తుంది. ఆ 12 సన్స్ కంటే యాకోబు 11వ వాడైన 11th సన్. ఎన్నో సన్? 11th సన్, 11వ వాడైన జోసెఫ్ని గంట పడుతున్నాడు. అది ఆపేసేయండి పెద్దోడు, అది ఆపేసేయండి. ఇప్పుడు దాంతో పని ఏం లేదు మనకి. ఓకే, ఇటు వినండి, మీరు వినండి, డిస్టర్బ్ అవ్వదు. యోసెఫ్ని మిగిలిన 11 సన్స్, 11 కుమారుల కంటే చాలా ఎక్కువగా ప్రేమించేవాడంట. ఓకే, మన ఇంటిలో 2-3 ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరికి ఏదైనా తెస్తే మనకి ఎలాగుంటుందిరా? ఓకే, చిన్నోడిది లాస్ట్ మంత్ బర్త్డే అయింది, ఏప్రిల్లో. వాడికి 580 డాడీ డ్రెస్ కొన్నారు. పెద్దోడిది ఈ మంత్లో మే 5th అయింది అనుకో బర్త్డే. ఆడికి 300 ఎట్టి కొంటే ఎలాగుంటుంది? కోపడతామా లేదా? ఈ యాకోబు వారి కుమారులైన జోసెఫ్ జీవితంలో కూడా అదే జరిగింది. జాగ్రత్తగా వినండి. నా విషయాలు ఏం చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలే చెప్తాను, బట్ అందులో విషయాలు ఏమి తేను, జాగ్రత్తగా వినండి. ఈ యాకోబు 12 మందిలో 11వ కుమారుడైన పేరు గట్టిగా యోసేపు జోసెఫ్ని ఎక్కువగా ప్రేమిస్తూ జోసెఫ్ కోసం ఒక విచిత్రమైన అంగీని, ఒక విచిత్రమైన డ్రెస్ని, ఓకే, పై నుండి కింద వరకు, ఓకేనా, పై నుండి కింద వరకు ఒకేలాగుండే ఒక విచిత్రమైన రంగుల వస్త్రాన్ని ఉంచాను. థ్యాంక్ యూ. యోసేపుకి తన తండ్రిని యాకోబు కుట్టించాడు. ఓకే, ఇది చూసి అన్నలకి మిగిలిన 11 సన్స్కి 11 కుమారులకి కూడా కొంచెం కోపం వచ్చిందంట. ఓకేనా, యోసేపుని మా తండ్రి అయిన యాకోబు మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి యోసేపు మీద కొడతాను పగ పెట్టుకున్నారంట. ఈ 11 మంది కుమారులు అంటే 11 బ్రదర్స్ కూడా జోసెఫ్ని ఒకరోజు తమ్ముడు రారా జోసెఫ్ మనం అలాగ అడవిలోనికి వెళ్ళి వేటాడదాం, ఏదైనా సింహాన్ని, ఓకేనా, చంపుదాం, పులిని చంపుదాం, ఓకేనా, మంకీని చంపుదాం, ఆ మాంసాన్ని మనం తీసుకొని వచ్చి మన డాడీకి ఇద్దాము అని చెప్పి ఆయన కూడా అడవిలోనికి ఫారెస్ట్లోకి తీసుకెళ్లారంట. ఓకేనా, ఈరోజు మీకు ఏంటో తెలుసా? మంకీ మాంసం. ఏ మాంసం తెలుసా? చికెన్. బాగుందండి. ఓకే, వావ్, సూపర్. యోసేపుని తన 11 మంది బ్రదర్స్ అలాగ ఫారెస్ట్ లోకి తీసుకొని వెళ్ళి ఏం చేశారో తెలుసా? మాట్లాడుతూ జోసెఫ్ని ఒక గుంటలోనికి తోసేశారంట. వినరా రే, ఓరే సరతపుల్లి, వినే. యోసేపు ఎక్కడ తోసారంట? గుంటలోకి తోసేసి వెంటనే ఆ 11 మంది బ్రదర్స్ లో ఒకరిద్దరు కొంత మంచి వాళ్ళు ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా? చెప్పండి ఒకసారి. మంచి పిల్లలు. అలా కాదు, మీరు 2 బుక్కులు ఎలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఓకే, గట్టిగా అనుకోండి. మంచి పిల్లలు. పిల్లలా ఎవరండి?
ఏం మాట్లాడతారు? ఓకే, మీకు మీరు పొగుడుకుంటారండి, నేను మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు నన్ను పొగడాలి కదమ్మా. మంచి మంచి పిల్లలు, మంచి మంచి తాత ఎవరాడా? ముస్లింలో తాత అయిపోతాడా? ఓకే, బంగారు పిల్లలు, బంగారు అన్నయ్య అనాలరా, తమ్ముళ్ళేట్రా మీ పేరు. ఓకే, బుజ్జి బుజ్జి పిల్లలు, ఓకే, మంచి మంచి పిల్లలు, బుజ్జి పిల్లలు, గాడిద పిల్లలు. ఉన్నాడు గాడిద అని అంటారు. కోతి పిల్లలు, కోతని అంటారు. ఓకే, చేతులు ఓకే. అందులో ఒక బ్రదర్ లేచి, అరే అన్నలు తమ్ముళ్ళు, మనం ఇలాగా గోతులోకి పడేసిన విషయం మన తండ్రి అని యాకోబుకు తెలిస్తే మనలో 11 మందిని కూడా చంపేస్తాడు. ఇటు వినండి. సో కాబట్టి అట్లాగొద్దు, గోతులోంచి వాడిని తీసి వాడిని వేరే ఊరోళ్ళకి అమ్మేద్దామని చెప్పి ఇష్మాయేలీలకి, ఎవరికి అంట? ఇష్మాయేలీలు, చెప్పండి గట్టిగా. ఆ ఇష్మాయేలీ ప్రాంత ప్రజలకి 20 సిల్వర్ కాయిన్స్, ఓకే, 20 వెండి నారే అబ్బాయి విను, 20 వెండి నాణాలకి అమ్మేస్తారంట. చూసారా జోసెఫ్ ఎంత నిరుత్సాహం జరుగుతున్నాడో? ఓకేనా, నీరసంగా బాధగా ఉన్నాడు యోసేపు. అమ్మేసి వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెరీ గుడ్, 11 మెంబర్స్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, తండ్రి నీవు ప్రేమించి నీవు ఇష్టపడి విచిత్రమైన అంగిని కుట్టించావు కదా, ఈ అంగి నీ కుమారుడిదేనా? నీ కుమారుడిని ఏదో సింహము అడవి పులో వచ్చాడు. వాలీబాల్ ఆడుతున్నాడు ఇక్కడ, ఇలా క్యాచ్ పడుతుంది. విను, అడవి మృగం వచ్చేసి నీ కుమారుని చంపింది, ఇది నీ వస్త్రమే అని చెప్పి ఏదైతే తండ్రికి ఇష్టముగా యోసేపుకి జోసెఫ్ కుట్టించిస్తాడో ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఫాదర్ చూపించినట్టే ఆ ఫాదరు ఆ వస్త్రం ఇలా స్మెల్ చూసి, ఎస్ ఇది నా కుమారుడిదే. ఏమైంది నా కుమారుడి కంటే? వీళ్ళు ఏం చేశారు తెలుసా? మిగిలిన 11 బ్రదర్స్ వాళ్ళు అబద్ధం ఆడి అమ్మేశారని చెప్పకుండా ఏదో మృగం, ఫారెస్ట్ లో జంతువులు ఉంటాయి కదా, ఏదో జంతువు తినివేసింది అని చెప్పారంట. ఓకేనా, ఎప్పుడైతే జోసెఫ్ని ఎవరికి అమ్మారంట? వెరీ గుడ్ రా, ఇష్మాయేల్కి. ఎన్ని డబ్బులకి అమ్మారంటరా? 20,000 కాదురా, 20 వెండి నాణాలు, 20 సిల్వర్ కాయిన్స్ కి అమ్మేసిన తర్వాత ఆ విషయం చెప్పకుండా ఎక్కడో నీ కొడుకుని మృగం ఏదో చంపేసింది అని చెప్పినప్పుడు జోసెఫ్ ఉండే ఏజ్ ఎంతో తెలుసా? 17 ఇయర్స్. ఇక్కడ ఎవరు ఉన్నారా 17 ఇయర్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా మీరున్నారా? నుంచుంటే అంటే పిల్లలు తెలియాలని ఇంకేం కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా. ఎంత మీరు ఎవరు లేకపోతే నేను అనుకోండి, ఓకే, నాలో సగం అనుకోండి, నేను ఉన్నాను కదా, నాలో సగం అనుకోండి, ఓకే. 17 ఇయర్స్ అంటే చాలా చిన్నోడు కదండి, అప్పుడప్పుడే కొంచెం యవనస్తుడిగా అవుతాడు కదా. ఆ 17 వినండి చాలు. ఇంకా 17 ఇయర్స్ ఏజ్లో అమ్మి వేసిన తర్వాత జోసెఫ్ని దేవుడు ఎలా చేశాడంటే ఒక గ్రోయింగ్ లీడర్గా, ఎదిగే నాయకుడిగా చేశాడు. ఆ జోసెఫ్ ఒక ఇంటిలో ఉండినప్పుడు ఆ ఇంటి యజమానుడు పెద్ద స్థితిలో ఉండి యోసేపుని నమ్మాడంట. యోసేపుకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆ ఇంట్లో ఇచ్చారంట. ఇచ్చిందరే ఇటు విను. అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు అది జోసెఫ్ మీద పెట్టి అబద్ధపు నేరంతో జోసెఫ్ 2 ఇయర్స్ చెరసాలలో వేశారు. అంటే 19 ఇయర్స్ టైంలోనే జైల్లోనికి వెళ్ళిపోయాడు జోసెఫ్. ఇదే జోసెఫ్. ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఫరో అనే గొప్ప కింగ్ రాజు యోసేపుకి, ఓకే, ఒక చిన్న ఊరు కాదు, చిన్న రాష్ట్రము కాదు, పెద్ద దేశం
ఐగుప్తు దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, అంత మంచి అధికారాన్ని ఈ యోసేపుకి చిన్న వయసులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 20 years 20 సంవత్సరాల వయసులోనే ఒక గ్రోయింగ్ లీడర్గా యోసేపు ఎదిగి వాళ్ళ అన్నల అందరికంటే దేవుడు అతన్ని ఎక్కువ స్థితిలో ఎదిగిపోయే నాయకుడిగా, ఎదిగే మనిషిగా దేవుడు ఈ యోసేపుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవుడు ఇదే యోసేపుని ఒక అధికారంలోనికి నిలబెట్టి ఉన్నాడు. ఓకేనా? ఈరోజు నీవు నేను కూడా జోసెఫ్ వలె ఇతరుల ద్వారా మనం ఒకవేళ హేళన చేయబడుతూ, ఇతరులు ఒకవేళ మనల్ని ఏదైనా అంటున్నారేమో, లేదా ఇతరులు మనకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వకపోతే మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధానంలో జోసెఫ్ వలె మనము కూడా ప్రేర్ చేయాలి. జోసెఫ్ వలె మనము కూడా ఎదుగుతూ దేవుడి సన్నిధానంలో వర్ధిల్లుతూ ఉంటాం. ఓకేనా? ఈ గ్రోయింగ్ లీడర్, ఈ థీము మీ సండే స్కూల్ సూపరింటెండెంట్ గా ఉంటున్న మీ అనిల్ అన్న ఉన్నాడు కదా. రే అనిల్ అన్న నాతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మేము మాట్లాడుకుంటున్నాం, ఏది పెట్టాలి ఏంటి ఎట్లాగా అన్నప్పుడు అనిల్ అన్న మీ సండే స్కూల్ అన్న నేను ఒక మంచి డిస్కషన్ చేసుకున్నాను. ఏంటో తెలుసా? ఈ గ్రోయింగ్ అంటే ఏంటి అర్థం తెలుగులో? గ్రోయింగ్ అంటే దానికి బైబిల్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు. వయస్సు ఎందును, జ్ఞానమందును, మనుష్యుల దయందును, దేవుని దయందును ఆయన ఎదుగుచు వర్ధిల్లేను అని ఉంటుంది. ఓకేనా? లైక్ జీసస్ వలె, లైక్ జోసెఫ్ వలె, తమ్ముడు ఇటు విను, లైక్ డేవిడ్ వలె, లైక్ మోసెస్ వలె. ఇంకా మీరు ఏం నేర్చుకున్నారు? నేను అక్క వాళ్ళ అన్న వాళ్ళ స్టోరీ చెప్పారు కదా ఆఫ్టర్నూన్. ఎవరెవరి గురించి చెప్పండి త్వరగా. తిమోతి వలె, వెరీ గుడ్, సూపర్. యవనస్తులు మంచిది. యోనా సూపర్. ఇంకా నెక్స్ట్ అబ్రహాం, వెరీ గుడ్. చెప్పండి అమ్మాయిలు త్వరగా చెప్పండి. సొలొమోన్ సూపర్ రా. సమూయేల్ వెరీ గుడ్. దావీదు సూపర్. దావీదు ఇంకా ఇంకా మోషే, సంసోను సూపర్ రా. ఇంకా మోషెస్ ఓకే. యాకోబు వెరీ గుడ్ రా తమ్ముడు. ఇంకా చెల్లి చెప్పండి రా. సమూయేల్ చెప్పారు. ఎవరు అక్క? ఎస్తేరు వెరీ గుడ్ అమ్మాయిలు. రూత్ సూపర్ పర్ఫెక్ట్. పౌలు అపోస్తలుడైన పౌలు వెరీ గుడ్. ఓకే, వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, వీళ్ళందరినీ కూడా మనం మాదిరిగా తీసుకొని మార్నింగ్ నాకు ఒక మంచి స్టోరీ. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రే వదిలేండి, వెనక్కి కూర్చోబెట్టండి. సిద్ధు నువ్వైతే కరెక్ట్, ఇద్దరికి వెనక్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. లేదంటే అక్కడ చికెన్ ఏదో మరుగుతున్నట్టు నా పొయ్యి వేసాను. పర్లేదు యోహాన్ ఏంటి ఇద్దరు డిస్టర్బ్గా ఉన్నారు. ఓకే వినండి వినండి వినండి. వీళ్ళందరూ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరు ఇటు వినండి అన్నాను. మార్నింగ్ అక్క యాని గారి గురించి మంచి స్టోరీ చెప్పారు కదా. వారి వల్లే మనము పని చేస్తూ ఉన్నాము. ఓకేనా? బైబిల్లో ఉండే మంచి గ్రోయింగ్ నాయకులుగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు మేము నట్టి విధంగా ప్లస్ చేయాలి. ఓకేనా? నుంచుందామా? ఒక గేమ్ ఆడుకుందాం. అర్థమవుతా? నుంచోండి 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 నుంచోండి. ఓకే, తను అలాగే అనిపిస్తే ఉషాకు దగ్గర పెట్టేసి స్లోగా స్లోగా రే స్లో స్లో స్లో. ఓకే ఓకే ఓకే. పొజిషన్ లైన్ నుంచి లైన్ స్లోగా. అక్కడ ఉషాక సంధ్య అక్కడ పడుకోబెట్టాను. మీరు ఇంటి నుంచోండిరా. ఓహో రెడీ 1 2 3 స్టార్ట్ అవ్వలేదు. కూర్చోండి కూర్చోండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే ఓకే. ఒరే ఒరే స్లోగా. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. మళ్ళా 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 మళ్ళా. రెడీ 1 2 3. ఏడి చేస్తున్నాడు అసలు? మిషనరీ అంటాడు, మినిస్ట్రీ అంటాడు, ఇక్కడ వచ్చి ఏడి చేస్తున్నాడు మా డాడీ అనుకుంటాడు. ఓకే రెడీ 1 రెడీ 1 2 3.